ప్రతి పార్టీ మహిళలకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేది మగాళ్ళనిగా మాత్రం పట్టించుకోవట్లేదు. ఇంకా మగాళ్ళని మీదన మహిళలకి హక్కులు కల్పిస్తా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకోసం మగాళ్ళ కోసం ఒక పార్టీ కావాలంటూ పార్టీ పెట్టినటువంటి అంశం అన్నది పెద్ద చర్చనీయాంశమైంది. పురుషుల కోసం పురుషుల చేత ఓ పార్టీ ఏర్పాటైంది. పురుషుల హక్కుల కోసం గొంతెత్తుతూ లోక్సభ ఎన్నికల్లో పోటీ పడుతుంది. రాంచీ, లక్నో, గోరఖ్పూర్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆ పార్టీ పేరు మేరా అధికార్ రాష్ట్రీయ దళ్ MART. కొడుకుల గౌరవం కోసం కథన రంగంలోకి పురుషులు పేరుతో ఇటీవల ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. పురుషుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక సంక్షేమ మంత్రిత్వ శాఖ, జాతీయ పురుషుల కమిషన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. మహిళల కోసం రూపొందించిన చట్టాల వల్ల ఇబ్బందులు పడుతున్న పురుషులను కాపాడటం కోసం మెన్ సెక్యూరిటీ బిల్ తెస్తామని ప్రకటించింది. మహిళల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్, ఉమెన్ పవర్ లైన్ మాదిరిగానే మెన్ పవర్ లైన్ ఏర్పాటు చేస్తామని, భరణం పేరుతో వేధింపులకు గురయ్యే పురుషులు ఆ నెంబర్కి కాల్ చేస్తే వెంటనే సహాయం అందిస్తామని నేతల ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. 2018లో ఏర్పాటైన పార్టీ ఇప్పటివరకు 7 ఎన్నికల్లో పోటీ చేసింది. అన్ని ఎన్నికల్లో కూడా డిపాజిట్లు కోల్పోయింది. మళ్ళీ పోటీ చేస్తోంది.